ఒక్కసారి రామాయణాన్ని మనసు పెట్టి చూడండి. అది కేవలం ఒక కథ కాదు. మన జీవితానికి అద్దం పట్టే గొప్ప సత్యం. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఆలోచించాలి? ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అన్నది నేర్పించే జీవ గ్రంథమే మన రామాయణం. రాముడు మనకు చెప్తాడు, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధర్మం వదలకూడదని. నిజాయితీతో నడిస్తే కాలమే మనకు న్యాయం చేస్తుందని. సీతమ్మ మనకు చూపిస్తుంది, బాధలు ఎంత వచ్చినా మన ఆత్మగౌరవం ఎప్పుడూ తగ్గకూడదని. సహనం అనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి అని. హనుమంతుడు నిరూపిస్తాడు, నిజమైన భక్తి మరియు నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదని. మనస్సులో నమ్మకం ఉంటే సముద్రం కూడా చిన్నదే అవుతుంది అని. అలాగే లక్ష్మణుడు మనకు తెలియజేస్తాడు, అనుబంధం అంటే ఏమిటో, అలాగే అంకిత భావం అంటే ఎంత గొప్పదో. మన వాళ్ళ కోసం నిలబడడం అదే నిజమైన ప్రేమ అని. రావణుడు కూడా మనకు ఒక పాఠమే నేర్పిస్తాడు. అదేంటంటే, ఎంత జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే చివరికి పతనం తప్పది అని. ప్రతి పాత్రలో ఒక పాఠం ఉంది, ప్రతి సంఘటనలో ఒక సందేశం ఉంది, ప్రతి మాటలో ఒక జీవితం ఉంది. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా, మన మార్గం సరైనదైతే, మన మనస్సు నిజాయితీగా ఉంటే విజయం ఆలస్యం అవుతుందేమో కానీ మన ధర్మం ముందు అది తలవంచక తప్పదు. జీవితం అనేది యుద్ధం లాంటిదే, కానీ ఇక్కడ ఆయుధాలు కాదు, మన విలువలు, మన నమ్మకమే మన యొక్క బలం. అందుకే రామాయణం చదవడం మాత్రమే కాదు, దానిలోని భావాన్ని మనసులో పెట్టుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడు మాత్రమే మన జీవితమే ఒక రామాయణం అవుతుంది. మరి మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.